నమస్తే. వెల్కమ్ టు NSTV. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యులు రైతులకు అందుబాటులో ఉంటూ వారికి అన్ని విధాల మేలు చేయడానికి కృషి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. ముందుగా రావులపాలెం పార్టీ కార్యాలయం నుండి కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరియు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు రావులపాలెం సెంటర్లో ఉన్న కళా వెంకటరావు విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా ఎంకేఆర్ ఫంక్షన్ కి చేరుకున్నారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరఫున కూడా శ్రీమతి కూడా మన నిజవర్గాలు చూడటం ఎక్కడ కనబడలేదు అక్కడికి ఆయన ఎక్కువగా మన ఈ ప్రాంత అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. అలాగే తప్పనిసరిగా మనందరం డైరెక్టర్లో చేయగలిగా కూడా ఎమ్మెల్యే గారు ఒక సలహా తీసుకుంటూ చేయాలి. అలాగే మన ఓటుకు ఇచ్చడం చేయాలని చెప్పి చూద్దామని చెప్పి ఇంటి మన జనసేన అధ్యక్షులు గారు అన్నారు, ఇన్ఛార్జి గారు. ఓటుకు ఎప్పుడు కూడా కలిసికట్టుగా మనందరం ఐక్యపక్షంగా ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలందరికీ కూడా ఏ కష్టం వచ్చినా కూడా మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సత్యానంద ధన్యవాదాలు చెబుతున్నాను. ప్రాసెసింగ్ యూనిట్లు తేవాలి, అరటి కొబ్బరి ఆధారిత పరిశ్రమలు తేవాలి. ఇంకా ఎంతవరకు రైతులకు మేలు చేయగలమో అరటి అనే పంటని, అరటి అంటే తోటలో గెలలు పండించి ఆ గెలలు అమ్ముకోవడం కాకుండా అరటి నుంచి అనుబంధ ఉత్పత్తులైనటువంటి అనేక ఫుడ్ ప్రాసెసింగ్ వాల్యుయేషన్ చేసి ఒక అరటి పండు నుంచి, అరటి డొప్ప నుంచి, అరటి తొక్క నుంచి అనేకటువంటి పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే దేవరపల్లిలో బనానా ఇన్క్యుబేషన్ సెంటర్ అని 2 ఎకరాలు కేటాయించడం జరిగింది. దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నాం. నాయకత్వంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అయితే మంచి అభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమాలు. సంక్షేమాల వరకు అయితే పెన్షన్స్ ఇవ్వడంలో కానీ ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా 7 ఏప్రిల్ 2026 మంగళవారం రోజున కుబీర్ గ్రామంలోని విఠలేశ్వర ఆలయం నందు జరగబోయే హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా కుబీర్ ఉపమండలం నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగలరని కమిటీ అధ్యక్షులు చిమన్ అరవింద్ తెలియజేశారు. ఇటీ కార్యక్రమంలో భువనేశ్వరి పీఠాధిపతులు పూజ్య కమలానంద భారతీ స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని గోమాత పూజా కార్యక్రమం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, కుంకుమార్చన కార్యక్రమం జరుగును. కావున ఇటీ కార్యక్రమంలో 7 ఏప్రిల్ 2026 సాయంత్రం 4 గంటలకు పాల్గొని విజయవంతం చేసి అధిక సంఖ్యలో యువత, హిందూ బంధువులు పాల్గొనగలరని తెలియజేశారు. సంపూర్ణరాజు హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువుల తరపున 7వ తారీఖు రోజు విఠలేశ్వర ఆలయంలో ప్రోగ్రాం నిర్వహించబడుతున్నది. ఆ ప్రోగ్రానికి కమలానంద స్వామి గారు వస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల వారు ప్రోగ్రానికి వచ్చి విజయవంతం చేయగలరని మనవి. ఆ తర్వాత కార్యక్రమంలో గోమాత పూజ, హనుమాన్ చాలీసా, కుంకుమార్చన కార్యక్రమాలు కలవు. తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా కలదు. దాన్ని చుట్టుపక్కల విలేజెస్, కుబీర్ గ్రామస్తులు మరియు చుట్టుపక్కల ప్రజలు అందరూ ప్రోగ్రాన్ని విజయవంతం చేయగలరని మనవి. జై శ్రీరామ్.
హిందూ బంధువులందరికీ తెలియజేయమనగా వచ్చే నెల 7వ తారీఖు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో అందులో భాగంగానే 7వ తారీఖు మంగళవారం రోజు విఠలేశ్వర దేవాలయంలో హిందూ సమ్మేళన కార్యక్రమం అతి వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమలానంద భారతి గారు మరియు రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ జిల్లా బాధ్యత ఉన్నటువంటి విభాగ్ వారు వచ్చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపూజ కార్యక్రమం ఉంటుంది. దాని తదనంతరం హనుమాన్ చాలీసా, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. మరి హిందూ బంధువులందరూ సమ్మేళనం చేయడం, మన హిందూ సంస్కృతి సాంప్రదాయం, హిందూ సనాతన ధర్మాన్ని మరి సమ్మేళనం చేస్తూ అందరినీ భాగస్వామ్యం చేయడానికి హిందూ బంధువులందరూ ఏకం కావాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తున్న సందర్భంలో ఈ కార్యక్రమము మరి చిమ్మ నరేంద్ర గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఎప్పుడూ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా మరి గ్రామాల్లో ఉన్నటువంటి ఉపఖండానికి ఉన్నటువంటి 15 గ్రామాలలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ, మరి స్థానికంగా కుబీర్ గ్రామంలో ఉన్నటువంటి హిందూ బంధువులు, మాతలు, స్త్రీలు అందరూ పెద్ద సంఖ్యలో సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో 2.5 గంటల కార్యక్రమం ఉంటుంది. హిందూ బంధువులందరి యొక్క సమ్మేళన కార్యక్రమంలో మరి వారు వక్తగా వచ్చినటువంటి కమలానంద భారతి గారు మన బంధువులను ఉద్దేశించి మార్గనిర్దేశం చేస్తారు. తప్పకుండా ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ తన వంతుగా వచ్చేసి విఠలేశ్వర మందిరానికి వచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా సమస్త హిందూ బంధువులందరికీ మరొక్కసారి గుర్తు చేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు రాజకీయ నాయకుల అభిమానం పొందడం కోసం 10వ సచివాలయం 16, 18, 19 వార్డులు శానిటైజర్ సెక్రటరీ సుధీర్ పై నీ డ్యూటీ నువ్వు సరిగ్గా చేయలేదు అని బూతులాడుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న మున్సిపల్ కార్యాలయంలో నిరసన చేస్తూ తమకు న్యాయం చేయాలంటూ వారి బాధను వ్యక్తం చేశారు. అనంతరం పడా కార్యాలయంలో ఎన్వి శివరాం ప్రసాద్ వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన వెంటనే దీనిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్ నందు బాధితుడు శానిటేషన్ సెక్రటరీ సుధీర్ లిఖితపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత. ఎవరైనా ఆయన ఎంత పెద్ద అధికారి అయినా సరే తల్లిని అధికారం ఉందా? ఆ భాష ఏంటండి? ఆయన ఈయనతోనే కాదు, ప్రతిరోజు ప్రతి ఉద్యోగి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి అంటే స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామ ఉద్యోగి అంటే ఎలా ఉందంటే పైన అధికారులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆడు ఎందుకు పనికిరానోడు, మేము ఇంత డిగ్రీలు చదువుకుని ఎగ్జామ్ పాస్ అయ్యి మేము వస్తే మాకెవరో ఉద్యోగాలు ఇచ్చారని చెప్పడం ఏంటండి? ఆ ధోరణితో మమ్మల్ని చూడడం ఏంటండి? అది ఎంత దారుణం, అది ఎంత నిర్మానుషం చెప్పండి, మీరు చెప్పండి. మీడియా ముఖంగా మేము అందరినీ అడుగుతున్నాం సార్, ప్రతి అధికారిని కూడా అడుగుతున్నాం. మేము మీ ఇంట్లో బిడ్డలు లాంటి వాళ్ళే కదా, మీ బిడ్డలు అంటే మీరు ఊరుకుంటారా? మీ బిడ్డని ఆ మాటలు అంటే మీరు ఊరుకుంటారా? దయచేసి మేము ఉద్యోగులు ఒకటే కోరుతున్నాం. మేము ఏం కోరుతున్నాం? మాకిచ్చే ఆత్మగౌరవం ఏదైతే ఉందో మా ఆత్మగౌరవం దెబ్బతినకుండా మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకొనివ్వండి అని చెప్పాం. అయినా కూడా ఆయన ఏం చేస్తున్నారు? ప్రతిసారి కూడా, ఇది ఒక్కసారే కదండి, ప్రతిసారి నాకు చాలామంది ఫీమేల్ ఎంప్లాయీస్ ఫోన్ చేసి చెప్పారు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నన్ను ఎవ్వడు ఏం పీకలేడు. ఈ అసభ్య పదజాలంతో ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నా వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే సార్, అధికారికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మనం ఏం చేయగలం చెప్పండి సార్? ఉద్యోగం కదా సార్ మనం చేస్తున్నాం. మేము గ్రౌండ్ లెవెల్లో ఉద్యోగం చేయట్లేదు, అయ్యా బాబు నువ్వు ఈ ఉద్యోగం ఎందుకు చేయట్లేదు, లేకపోతే పలానా పని ఎందుకు చేయలేదు అని అడగాలి. అంతేగాని తల్లి దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? తల్లి దాకా వెళ్ళి అడగాల్సిన అవసరం ఏముంది?
తోలు ఒలిచేస్తారండి. తోలు ఎలా ఒలిచేస్తారండి ఆయన? తోలు ఒలిసేమనండి. పోలే మనం తీసుకొచ్చాం, కూర్చున్నాం, తోలు ఒలిసేమనండి. లేకపోతే నేను ఏం జరిగిందో ఇప్పుడు ఎవరైతే ఫీజుస్తారో అక్కడే మాట్లాడుతున్నారు. నినాదాలు ఏమైనా చేస్తారు చేయండి. We want justice. We want justice. We want justice. We want justice. బూతుల కమిషనర్ మాకొద్దు. బూతుల కమిషనర్ మాకొద్దు. చదువు రాని కమిషనర్ మాకొద్దు. గీదులు కాచుకునే కమిషనర్ మాకొద్దు. బూతులు తిట్టే కమిషనర్ మాకొద్దు. చదువు రాని కమిషనర్ మాకొద్దు. బూతులు తిట్టే కమిషనర్ మాకొద్దు. సభ్యత సంస్కారం లేని కమిషనర్ మాకొద్దు. మూర్ఖపు కమిషనర్ మాకొద్దు. నిరంకుశ కమిషనర్ మాకొద్దు. తల్లిని తిట్టే కమిషనర్ మాకొద్దు. పచ్చి బూతులు తిట్టే కమిషనర్ మాకొద్దు. We want justice. 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 అన్న నా పేరు గుమ్మడి సుధీర్ అన్న. లోగల్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. దుర్భాషలాడిన కమిషన్ పై 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 తక్షణమే చర్యలు తీసుకోవాలి. చిత్తూరు జిల్లా పలమనేరు రుసుము లేకుండా పన్నులు కట్టడానికి నేడే చివరి తేదీ అని పలమనేరు మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి తెలియజేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంకు గాను మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తి పన్ను, నీటి పన్ను వగైరాలు చెల్లించడానికి మార్చి 31 చివరి తేదీ అని కమిషనర్ తెలిపారు. ఈ సదవకాశాన్ని మున్సిపల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సాయంత్రం వరకు సచివాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో కౌంటర్లు తెరిచే ఉంటాయని తెలియజేశారు. ముఖ్యంగా మనకు ఈ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ ఈరోజు మార్చి 31 క్లోజ్ అవుతుంది. మనకు ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, అంటే ఇంటి పన్ను, అలాగే కుళాయి పన్ను బకాయిలన్నీ కూడా చెల్లించడానికి ఈరోజు చివరి రోజు. మన గత సంవత్సరం ఏప్రిల్ నుంచి కూడా కలెక్ట్ చేస్తున్నాము. చాలామంది ఇంకా పెండింగ్ ఉన్నాయి. వారందరూ కూడా మనకు ప్రభుత్వం వారు 50% వడ్డీ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళకు మాఫీ ఇవ్వడం జరిగింది. ఆ పెనాల్టీ మాఫీ ఉపయోగించుకునే విధంగా ప్రతి ఒక్కరు ఈరోజు సాయంత్రం లేట్ అవర్స్లో కూడా మా కౌంటర్స్ అందుబాటులో ఉంటాయి. సచివాలయ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆ 50% వీవర్ అనేది ఖచ్చితంగా వినియోగించుకోండి. ఎందుకంటే మనం గవర్నమెంట్ మీ అందరికీ ఒక సౌలభ్యం కోసం ఈ అవకాశం కల్పించినారు కాబట్టి సాయంత్రం లేట్ అవర్స్లో అయినా కానీ ఈ సచివాలయం కానీ ఈ మున్సిపల్ ఆఫీసులో కానీ వచ్చి చెల్లించి రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎంపీడీఓ మహేష్, డిఎంపీడీఓ పురుషోత్తం అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి పలువురు రెవెన్యూ అధికారులు హాజరు కాకపోవడంతో సమావేశం తూతూ మంత్రంగా ముగిసింది. సమావేశంలో గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై చర్చించాల్సి ఉన్నప్పటికీ సంబంధిత అధికారుల గైర్హాజరీ కారణంగా పూర్తి స్థాయిలో చర్చ జరగలేదు. దీంతో ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్ మాత్రం మీరు వేరే హాస్పిటల్ ఏదైనా మీకు ఏమైనా వ్యాధి ఉంటే నాకు తెలుసుకుంటారు తగ్గట్టు ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం. రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేసి ఇంతకుముందు వచ్చి మాకు మన విలేజ్ స్కిల్ బేస్డ్ ట్రాన్స్ఫార్మర్ నుండి దానికి కేబుల్ వైరు కెపాసిటీ కూడా ఇస్తున్నాము. అది ఏంటంటే సిసి రోడ్ వేసినారు. మనం ఏడ పోలేదు, ఏడ పోతుంది తెలవకుండా వాళ్ళకి ఇబ్బందుల్లో ఉండాలి. దానికి
మళ్ళీ ఎస్ట్ ముట్లేసి మన ఎస్టీ కాలనీకి 30 years ముందే జరిగినప్పుడు లోపల కార్బన్ బాగా కట్టింది, చాలా ఇబ్బందిగా ఉంది. గ్రామస్తులు దాన్ని చూస్తే వాటర్ కూడా తాగాలనిపించదు, విధులేని పరిస్థితుల్లో తాగుతున్నారు. దానికి ఫండ్స్ చూసుకో గ్రామ పంచాయతీలు చేయలేకపోయాయి కాబట్టి ఆ 2 గ్రామాల్లో ఆ పైప్ లైన్ మార్చేస్తే బాగుంటుంది సార్. నమస్కారాలు. ముఖ్యంగా నా పేరు కే సినిమాలు ఆర్డర్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాను. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ తరఫున గ్రామాల్లో ముఖ్యంగా ప్రొవైడ్ చేయాలి మౌలిక సదుపాయాలు, ఒకటి డ్రింకింగ్ వాటర్, 2 డ్రైనేజ్ ఫెసిలిటీస్. ప్రభుత్వం వారు కానీ స్పెషల్ ఆఫీసర్ నియమిస్తారు కూడా మనం దగ్గరుండి రాబోయే వ్యవస్థలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నది. అదేవిధంగా ఈ టైల్స్ కానీ వాటర్ ట్యాంక్ పరిమితి కానీ ఇవన్నీ మనం ముందు కూడా చేయాలి. ఎందుకంటే ఇంత బాగా కాలం అయిపోయింది, ఆరోగ్యం స్కూల్ కూర్చుంటే అయిపోయిందే లేదు. కానీ నాకు మా ఊళ్ళో చేసే కావాలా, నాకేమో 5వ తరగతి రెడ్ ట్రైనింగ్ పెట్టి ఆ విధంగా మనం ఒకవేళ మన కాల పరిమితి అయిపోయినా మనం రిక్వెస్ట్తో మనకు అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీ ద్వారా అన్నీ కూడా మనం చేసుకుని ముందుకు పోవాలి. ఎందుకంటే మన నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్లో ఎవరు వస్తారో ఆ వచ్చే వరకు కూడా మనం ఆ స్పెషల్ ఆఫీసర్లకు మనం చేతుల వదలు ప్రతి ఒక్కరిని కూడా ముందు తీసుకునే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని కూడా మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఏదైతే బిల్స్ ఏదైనా రావాల్సి ఉంటే సర్పంచులు రైతు కమిటీ గారికి, అదే మన ఎంపీటీసీ గారికి, మన ఎంపీలు గారికి, వివిధ సచివాలయ సిబ్బందికి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా, అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలకు, మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. ఈ సర్పంచులు అనేది ఈ కాల పరిమితి రేపుతో తీసుకుంటున్నాం. మనకి లాస్ట్ అంటే ఈరోజే మనం సర్పంచులు ఈ మీటింగ్ రావడం జరుగుతుంది. ఈ మీద జరిగే మీటింగ్లు పరిగణనగా కానీ ఇంతకుముందు ఏదైనా మనం ఏదో తప్పులు చేసుకుంటే ప్రజల్లో తీసుకెళ్ళి ఇంకా మనకు మీటింగ్ మనకు ఎలక్షన్ జరిగే టైం ఉంది. మనం ఏమంటే గ్రామాల్లో ప్రజల ప్రతినిధులు పార్టీకి సంబంధించిన కాదు, ప్రతి ఒక్కరికి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది చేసినాం. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు ఎవరో ఒకరు వస్తారు, లేదా ఏ విధంగా జరుగుతుందో ఒక మార్కెట్ బండి వస్తుంది. మనం నెక్స్ట్ ఎవరికి వచ్చినా తిరుపతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో ఉత్తమ సేవలందించిన రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన రోప్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ధనశేఖరన్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం నందు వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి మరియు విద్యార్థులు చదువుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి జీవన ప్రమాణాలు విద్యాభివృద్ధికి ఎనలేని సేవను అందించినందుకు మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అభినందించి దుశ్శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. సత్కరిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ దివ్య గారిని. పీఠాపురం ప్రాంతంలో అనేకమైనటువంటి సేవలు చేశారు, వారి సేవలు ప్రశంసనీయం. తదుపరి P4 సేవా మార్గదర్శి సమ్మాన్ అవార్డ్ డాక్టర్ కె ధనశేఖరన్ గారిని, చిత్తూరు జిల్లా రోప్ సంస్థ చైర్మన్ డాక్టర్ కె ధనశేఖరన్ గారిని ఈ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. బంగారుపాలెం మండలంలో P4 కార్యక్రమం కింద దివ్యాంగులకు సహాయం, SC/ST కాలనీలో నీటి సదుపాయాల మెరుగుదల, పేద విద్యార్థులకు స్కాలర్షిప్, అత్యవసర సహాయం ఇలాంటి అనేకమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ ధనశేఖరన్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు శాలువా మొమెంటో పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. తదుపరి P4 సమాజ సహకార పురస్కారం శ్రీ అభిషేక్ శర్మ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. RHA మ్యాగ్నెసిటా ఇండియా లిమిటెడ్ ఈ అవార్డును స్వీకరించడానికి COO రీజనల్ ఆపరేషనల్ హెడ్ శ్రీ అభిషేక్ శర్మ గారు మన మధ్యన ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా శాలువా మొమెంటో అందుకుంటున్నారు. సమాజ ఆరోగ్య సేవలు బలోపేతం చేస్తూ మత్తు వ్యసన విముక్తి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, వారు అందుకుంటున్నారు. P4 సమాజ సహకార పురస్కారం. వారి సేవలకు గౌరవంగా మనమందరం కర్తాళ ధ్వనులతో అభినందిద్దాం. ప్రజలకు చేరువగా ఉంటూ గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపిస్తూ 5 ఏళ్లు పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్న సర్పంచుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి అన్నారు.
ఏలేశ్వరం మండల సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా వారి సేవలను గుర్తిస్తూ మంగళవారం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో ఎంపీడీఓ రామరాజు వర్మ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ, జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబీ కూటమి శ్రేణులతో కలిసి సర్పంచ్లను పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సత్కరించి వారికి జ్ఞాపికలు, బట్టలు అందజేశారు. బరువు ఎక్కువైపోయి అలాగే ఇదిగా పెద్ద ఓకే. వారి వేరే ఓకే. శాసనసభ్యులు మామ జనరల్ హోటల్ కావాలా? మండల పరిషత్ నుంచి అయితే అనేక నిధుల్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్న అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వారి మొహాలు ఈ రోజు వారు చెప్తున్నప్పుడు నిజంగా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది పదవీ కాలం పూర్తయ్యే లోపు మనం ఏం చేసామని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసిన అభివృద్ధిని మనం గర్వంగా చెప్పుకోగలగాలి. రేపొద్దున్న ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మేము ఇది చేసాం, ఆ ప్రాంతానికి మమ్మల్ని నిలబెట్టినందుకు, మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నందుకు మేము ఈ కార్యక్రమాలను చేసామని మనం గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఉండాలి అన్నది మనందరి ఎవరికైనా అది ఎవరిదైనా మనసులోనే ఉండాలి అన్నది మన అందరి అభిప్రాయం. ఈరోజు ఖచ్చితంగా నేను అనుకుంటుంది ప్రతి ప్రజాప్రతినిధి అంటే పదవీ కాలం పూర్తవుతున్న ప్రజాప్రతినిధి అందరూ కూడా మేము ఈ టైంలో చాలా చక్కని కార్యక్రమాలు చేసామని వారందరూ కూడా ఆనందంగా చెప్పుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మేమందరూ ఒకటే అనుకున్నాం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ చేస్తే వారికి మనకి తేడా ఉండదు. ముందు మనం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దాం, మన ప్రాంతాన్ని, మన నియోజకవర్గాన్ని ముందుకు డెవలప్మెంట్ లో ముందుకు పరుగులు పెడదాం అన్న ఒక లక్ష్యంతో మేమందరం పనిచేసాం. మీ అందరూ కూడా మాకు సహకరించారు. మేము అక్కడ చేయాలనుకున్నప్పుడు మీ తరఫు నుంచి మీరు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా మీరు మాకు సహకరించి సపోర్ట్ చేసి డెవలప్మెంట్ అనేది చేసుకోగలిగాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం పురస్కరించుకుని రామన్నపేటలో గల గాంధీ హోటల్లో నిర్వహిస్తున్న ఈ సందర్భంగా గత 50 సంవత్సరాల ఇడ్లీ కొట్టు పెట్టి 8 మందికి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ప్రసిద్ధిగాంచిన గాంధీ హోటల్ నిర్వాహకులైన గాంధీని సహాయకుడు సతీష్ను ఘనంగా శాలువాతో బొకేలతో సన్మానించడం జరిగినది. మనం టిఫిన్ చేయడానికి తినే ఇడ్లీ వెనుక కథ సారాంశం చాలా ఉంది అన్నారు. ఈరోజు అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ రామన్నపేట డాక్టర్ రాజేంద్ర భారతీ చారిటబుల్
ఆధ్వర్యంలో గత 50 సంవత్సరాల నుంచి రామన్నపేటలో గాంధీ ఇడ్లీ గాంధీలాగా పేరు పొందినటువంటి గాంధీని ఈరోజు ట్రస్ట్కే ఘనంగా సన్మానించడం జరిగినది. మనం తినే 20 రూపాయల 30-35 రూపాయల ఇడ్లీ ఇంకా ఎంత స్టోరీ ఉంటుందంటే అంత ముందు రోజు వాళ్ళు రవ్వను నానబెట్టాలి, తర్వాత మినపప్పు నానబెట్టాలి, ఇవన్నీ తయారు చేసుకొని ఇంట్లో ఇలా పరిస్థితి ఉంటుంది. మన హాయిగా 30 రూపాయలు 40 తిని హాయిగా పోతాం. కానీ దాని వెంట ఇంతమంది శ్రమ ఉంటేనే మనం ఇలా టిఫిన్ చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. ఈ కృషికి గత 50 సంవత్సరానికి చేస్తున్న సందర్భంగా వారిని ప్రోత్సహించడంలో భాగంగా అలాగే ఇటువంటి వ్యాపారాలు చేసుకుని జీవనం గడిపే వాళ్ళందరినీ ప్రోత్సహించడంలో భాగంగా ఈరోజు వారిని సన్మానించడం జరిగినది. అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఎందుకు వచ్చింది అనేది ఒకటి మనం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మనకు ఇడ్లీ దినోత్సవం ఎందుకు వచ్చింది అనే దానికి ఒక కారణం ఉన్నది. ఇడ్లీ దినోత్సవం పుట్టుక అనేది దీని ఇంకొక ఆసక్తికరమైన కథ ఉంది. కోయంబత్తూరు చెందిన ఇనియాన్ అనే వ్యక్తి 1328 రకాల ఇడ్లీలు తయారు చేసి ఒక 44 కిలోలతోటి ఒక ఇడ్లీ తయారు చేసి ఈ ఇడ్లీ యొక్క ఆ ఇడ్లీపై ఉన్నటువంటి మక్కువను తను ఈ ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే ఇంకొకటి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఈ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన అల్పాహారం ఏంటి అంటే కేవలం ఇడ్లీ మాత్రమే. ఇది 0 కొలెస్ట్రాల్ తోటి కేవలం ఆవిరితో తయారు చేసినటువంటి ఇడ్లీ. ఇది జ్వరం రాని, దగ్గుపడటంలోని ఏ రకమైన జబ్బున్నా కూడా తినడానికి అవకాశం ఉంటుంది. మన అందరికీ వాళ్ళని ప్రోత్సహించాలి. వారి జీవనోపాధితో పాటు వారు చేసినటువంటి జీవనోపాధి కలిగినటువంటి అందరికీ కూడా మనం ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఇంకా వీరు అభివృద్ధిలోకి వచ్చి ఇంకా రకరకాల దీంట్లో ఇడ్లీలు ఎన్నో రకాలు చేసేవి ఉన్నాయి. అది కూడా చేసి మన యొక్క అందరికీ తీసి పూర్తిగా ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మాట్లాడు బ్లాక్ మార్కెట్ తో కమర్షియల్ సిలిండర్ అమ్ముతున్న ముఠా గుట్టు. పాంజాగుట్ట శ్మశాన్ వాటికలో సిలిండర్లతో నిల్వ చేసిన వైనం. బంజారాహిల్స్ పిఎస్ లో ఈ దందాకి పాల్పడుతున్న 10 మంది పైన కేసు నమోదు. గ్యాంగ్ నుండి 420 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసిన టాస్క్ ఫోర్స్. బ్లాక్ దందాకి పాల్పడుతున్న మెట్రో హెచ్పి గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం. 2 ఆటోలు, 2 బోలెరో, ఓమ్ని, 2 డీసీఎంలు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్. 2100 సిలిండర్లు 6000కు అమ్ముతున్న వైనం. గ్యాస్ సప్లై అనే ప్రచారాన్ని నమ్మొద్దు. కావాలనే ఈ రూమర్ ని ప్రచారం చేస్తున్న ఈ దుండగులు. మీరు కొద్దిగా సైడ్ एक क्रेडिबल इंफॉर्मेशन के ऊपर हमारा जुबली टास्क फोर्स लेड बाय यादेंद्र इंस्पेक्टर और बंजारा हिल पुलिस स्टेशन दोनों मिलके एक जॉइंट ऑपरेशन में पंजगट्टा एरिया में एक ग्रेवयार्ड है, वहाँ से एक पर 10 लोगों को हमने अप्रेंड किया है जो ब्लैक मार्केटिंग में गैस सिलेंडर बेच रहे थे। उसमें से मेन एक्यूज़ मोहम्मद आमिर जो मेट्रो गैस एजेंसी करके अफजलगंज ऑफिस से ये चलाता है और उसका गोडाउन शमशाबाद में है। वहाँ से वो
सिलेंडर लाके ये पंजगुट्टा ग्रेवयार्ड में डंप करता है और वहाँ से ब्लैक मार्केटिंग में बेचता है। तो जो डोमेस्टिक सिलेंडर्स और कमर्शियल सिलेंडर्स जो रेगुलर कमर्शियल और डोमेस्टिक पर्पज़ के लिए वो वहाँ यहाँ पे लाके वो ब्लैक मार्केट में बेचता है। फॉर एग्जांपल एक सिलेंडर जिसका प्राइस 2100 रुपीज़ है, तो ब्लैक मार्केट में अप टू 6000 रुपीज़ वो सेल कर रहे हैं। तो टोटल इनसे आज हमने 414 सिलेंडर और टोटल 11 व्हीकल हमने सीज किए हैं और आज उनके ऊपर केस बुक करके हम उनको अरेस्ट दिखा रहे हैं। जो वेस्ट एशिया में जो ईरान यूएस का सिचुएशन वॉर लाइक सिचुएशन है, वहाँ से पैनिक मोड में आके रूमर स्प्रेड हो रहे हैं कि पेट्रोलियम प्रोडक्ट्स का और गैस प्रोडक्ट्स का मार्केट में शॉर्टेज है। ऐसे कुछ नहीं है, पब्लिक पैनिक नहीं होना है। ऑलरेडी लास्ट वीक ही सीपी सज्जनार सर और रेवेन्यू डिपार्टमेंट जॉइंट एक प्रेस कॉन्फ्रेंस भी किए थे, उसमें ये भी क्लियरली बोला था कि हमारे तेलंगाना स्टेट में, हमारे हैदराबाद सिटी में सफिशिएंट ये पेट्रोलियम का और गैस का स्टॉक है। पीपल पैनिक मोड में नहीं जाइएगा और जो गलत इन्फॉर्मेशन सोशल मीडिया के और व्हाट्सएप के थ्रू स्प्रेड कर रहा है उसके ऊपर भी हमारा पुलिस टीम वॉच कर रहे हैं, उनके ऊपर भी हम एक्शन ले रहे हैं। और जो भी पब्लिक के पास ऐसे ब्लैक मार्केटिंग का कोई भी इन्फॉर्मेशन होगा इमीडिएटली हमारे लोकल पुलिस को और टास्क फोर्स को इन्फॉर्मेशन दीजिएगा, हम उसके ऊपर कड़ी से कड़ी कार्रवाई करेंगे। और जो भी ये ब्लैक मार्केटिंग में जो भी एजेंसीज और जो भी पेट्रोलियम कंपनी लोकल एजेंसी के ओनर है, जो भी ऐसे ब्लैक मार्केटिंग कर रहे हैं उनके ऊपर भी हम वॉच रखे हुए हैं। जो भी ऐसे ब्लैक मार्केटिंग करेगा उनके ऊपर हम केसेस बुक करके उनका कैंसलेशन लाइसेंस परमानेंट कैंसलेशन करने के लिए भी लिखेंगे। थैंक यू।